మరి ఈరోజు అతి ప్రాముఖ్యమైన, అంటే ప్రతిదినము ప్రాముఖ్యమే, ప్రతిరోజు సహోదరుడనే మాటను మరి మన జీవితకాలం మాట్లాడుకున్నా తరగదు. మరి అలానే దాన్ని ఇంకెంతకాలం ప్రలాగిస్తాం? కాబట్టి ఈ రోజుకి దీన్ని పరిపూర్ణం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి ఆ వాక్యం అనేది ఆదియో అంతము లేనిది, అంటే దేవుడేగా. కాబట్టి ఎంత విస్తరించి మాట్లాడినా అది కుదించడానికి కానీ, ఇక్కడితో ఈ వాక్యం అయిపోయిందని కానీ అనటానికి లేదు. అయితే సాధ్యమైనంత మట్టుకు బిడ్డలుగా మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను చెప్పుకుని వెళ్తున్నాను కదా. అయితే మరి ఈ మాట నేను తెగించి అడుగుతున్నాను. ఒకరోజు ప్రత్యేకంగా మీరు నాయకు మాట్లాడుకుని ఒక దినం పెట్టుకోండి. ఒకరోజు వారంలోనో లేకపోతే 15 రోజులకో నెలకో ఒకసారి పెట్టుకుని ఒకవేళ నేను చెప్తున్న మాటలు లేదా వాక్యము అది వాక్యానుసారంగా ఉందా లేదా, చెబుతున్న మాటలు మీ హృదయంలోనికి వెళుతున్నాయా లేదా, దాని మీద మీ సాక్ష్యాలు కూడా నేను వినాలని ఆశపడుతున్నాను. నేను చెప్పుకుని వెళ్తున్నాను. మరి నేను చెప్పేది నాకు రైట్గా అనిపిస్తూ ఉంటుంది, నేను నడిచే నడక నాకు రైట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకని ఎదుటి అర్ధార్థమైన మార్గము కలదు, తుదకది మరణానికి దారితీస్తుంది అంటాడు. కాబట్టి నన్ను కూడా బలపరచాలిగా మీరు. కాబట్టి మీరు కనీసం 15 రోజులకు ఒకసారైనా మరి దీని యొక్క సమన్వయకర్తగా మరి తమ్ముడు నాయకు మనకు అందరూ భారాన్ని భరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన ఒకసారి మాట్లాడుకుని, ఎవరైనా నాకు ఆ వాక్యం అత్తుకుంటుంది అనేవాడు, లేదా నాకు వాక్యం అర్థమవుతుంది అనేవారు, యోధాపత్రిక ఈ రీతిగా కూడా ధ్యానించాలా, అసలు వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానిస్తారనేవారు, ఎవరికొకరు అభిప్రాయాలు ఉంటాయిగా. లేకపోతే ఒకవేళ నేను సరిగ్గా చెప్పట్లేదా, అది కూడా తప్పు కాదుగా. ఏదైనా అది మంచి అయినా చెడైనా, ఒకవేళ నా నుంచి ఏదైనా మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, అది నేను సరి చేసుకోవడం నాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు కొంత ఒక్కసారి ఈ రీతిగా మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. మరి అది మన సంఘానికి, మన యొక్క సమాజానికి, అలాగే మన యొక్క సహవాసానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. మరి మీరు అందరూ ఆ రీతిగా ఆలోచించి మరి నమ్మకంగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా దినదినము అభివృద్ధి పొందాలన్నదే దైవజనుడిగా నా యొక్క వాంఛ. మరి ఈ మాటలు మరి మీకు అర్థమైన నేను నమ్ముతున్నాను. అతి శ్రేష్టమైన సమయం సహోదరుడు చాలా సూటిగా మాట్లాడి నాకు అప్పగిస్తూ ఉంటాడు. నిశ్చయముగా దేవుడే మనకు తోడైండి. ఆయన అగ్ని వంటి మాటలు మరి నా నుంచి మీ అందరి హృదయాల్లో స్థిరపరచబడును. అయితే మొదటిగా ధ్యాన వాక్యము కీర్తనాకారుడు దావీదు ద్వారా 81వ కీర్తన 4వ చరణాన్ని మనం ఈరోజు ధ్యాన వాక్యంగా తీసుకుంటున్నాం. దీన్ని నేను చదువుతాను. అది ఇజ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుని నిర్ణయించిన చట్టము. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇప్పుడు ఒక చట్టాన్ని చేశాడు. ఎవరి కొరకు చేశాడట? ఇజ్రాయేలు కొరకు చేశాడు. ఒక కట్టడ. ఈ కట్టడను యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. యాకోబు దేవుడిని అని చెప్తున్నాడు. యాకోబుకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడు చూడండి. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఏది? కట్టడ. ఈ కట్టడ అపవాదికి తెలుసు. అపవాదికి ఈ చట్టం నుంచి మనల్ని ఏం చేస్తుందంటే మరి తొలగింపజేస్తా ఉంది. నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నానని చెప్పి ఉన్న దేవుని మార్గము నుంచి మనందరినీ ఏం చేస్తుందంటే మనల్ని మభ్యపెడుతూ, మనల్ని అభద్రతాభావంలో నడిపిస్తూ, మన మనోనేత్రానికి గుడ్డితనం కలగచేస్తూ, దేవుని యొక్క సింహాసనానికి మన వారసులుగా ఉంటున్న మనల్ని నరకపాత్రులుగా మారుస్తూ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ సంఘం యావత్తు కూడా ఈ కడవర దినాల్లో ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి. వాక్యం మన చేతిలో ఉందండి.
వాక్యము దేవుడు పరిపూర్ణం చేసి మనకు అందించారు. ఆయన శరీరాన్ని ఇచ్చేశారు, ఆయన రక్తాన్ని ఇచ్చేశారు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చేశారు, ఆయన అధికారాన్ని ఇచ్చేశారు, సమస్తాన్ని మనకు అనుగ్రహించారు, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించారు, ఆయన బలమును శక్తిని మనకు అనుగ్రహించారు, ఆయన జ్ఞానము యావత్తు వాక్యముగా మార్చి ఆ వాక్యాన్ని మనకు అందించారు, ఆయన యవ్వన కాలపు శరీరాన్ని మనం భోజనముగా మనకు అనుగ్రహించారు, ఆయన యవ్వన కాలపు రక్తాన్ని ఇదిగో మనకు పానముగా అనుగ్రహించారు. ఇక ఏమి ఇవ్వాలి? ఆయన నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? వీటన్నిటినీ స్వీకరించిన నీవు దేవునికి తగినట్లుగా బ్రతుకుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో సూటి ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నా. ఇవన్నీ కావాలి, ఇవన్నీ పొందుకున్నాం, కృపను పొందుకున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని భోజనంగా తీసుకుంటున్నాం, పానంగా తీసుకుంటున్నాం. మరి ఆయన యవ్వన కాలపు ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకుంటున్నావు, ఆయన బలమును పొందుకుంటున్నావు, ఆయన అధికారాన్ని పొందుకుంటున్నావు. మరి ఇన్ని పొందుకున్న నీవు దేవునికి తగినట్లుగా బ్రతుకుతున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సహోదరుడు ఎందుకు ద్వేషింపబడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు దేవుని చట్టంలో ఒక నియమం ఉంది. ఆ నియమమును నేను చదవబోతున్నా. మీరు కూడా వాక్యం ఉంటే వెంబడించవచ్చు. ఆ నియమము చదువుతాను చూడండి. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా మననం చేసుకుందాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాటలు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. బా, ఎంత అద్భుతం అండి! ఈరోజు ఈ కట్టడను మనకు తెలియకుండా, ఈ కట్టడను అధిగమించి బ్రతుకును అపవాది మన మధ్య కలగజేస్తూ ఉంది. ఈ అపవాది చేస్తున్న తంత్రము మనము తెలుసుకోలేకపోతా ఉన్నాం. కానీ వాక్యం ఏమంటుంది? పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడు? వాడు తంత్రములు, వాని తంత్రములు మనము ఎరగని వారము కాము, మనకు తెలుసు. అదే ప్రభు అంటాడు, వాడు తంత్రగొట్టు, వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, అంటే అబద్ధానికి తండ్రి వాడు. ఇటువంటి పరిచయాలతో మనల్ని బలపరుస్తున్నారు మన దేవుడు. మనమేం చేస్తున్నామంటే ప్రభువులో ఉన్నామనుకుని, సంఘంలో ఉన్నామనుకుని, ఏమండి ఆయన కృపలో ఉన్నామనుకుంటూ అపవాది చేస్తున్న ఆ ప్రేరేపణలకు మనము తల ఒగ్గుతూ ఉన్నాం. వాడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇది కట్టడ, ఇది చట్టము. ఈ చట్టంలో ఏముందట? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరి నుంచైనా మనకు కీడు వచ్చింది అనుకోండి, ఆ కీడుని వెంటనే మనం ఏం చేస్తాము అంటే ప్రతి కీడుగా ఒక చెంప మీద కొడితే మరలా తిరిగి రెండో చెంప మీద మనం కొట్టేస్తాం. కానీ ప్రభువు చెప్పారు, ఏది చెప్పారో అది ఆయన సిలువలో పాటించారు. ఆయన చెంప మీద కొడితే తిరిగి కొట్టలేదండి. ఆయన సువార్తల్లో చెప్పారు, ఆయన ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు. ఈ రోజు దాకా మనం ఎవరి దగ్గర అలా చూపించలేదు మనం. కానీ ప్రభు చూపించాడు, ప్రభు చెప్పాడు, దాన్ని చూపించారు. మనం ఎలా ఉన్నాం? చెప్పేవారుగా ఉన్నాం. ఎవరైనా కొడితే మనం ఊరుకుంటామండి, వెంటనే కొట్టేస్తాం. అది ఎవరి స్వభావం? ఎవరైనా మన కీడు తలపెట్టారనుకోండి, వెంటనే మనం కూడా వారికి కీడు కలగాలని కోరుకుంటాం. కీడు కలిగితే సంతోషిస్తాం, ప్రతిగా కీడు చేస్తాం. కీడు చేసే మనస్తత్వం ఎవరిది అంటే అపవాదిది. కాబట్టి మనం క్షమించాలి. ఆ నా సహోదరుడు తెలియక చేశాడు, ఆ నా సహోదరు తెలియక చేసింది అని మనము గుర్తెరిగి, నేను ప్రభువుకి స్వారూప్యంలో నేను ఉన్నాను,
ప్రభు సన్నిధిలో నేను వర్ధిల్లుతున్నాను అనే సత్యాన్ని మనం ఎరిగి ఆ కీడు చేస్తున్న ఆ సహోదరుణ్ణి మనం ఏం చేయాలట? క్షమించాలి, అలాగే ప్రార్థించాలి. క్షమించి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నిశ్చయముగా దేవుడు అతన్ని మార్చుకుంటాడు, దేవుడు అతన్ని దర్శిస్తాడు. తద్వారా అతడు కూడా మనకి సహోదరుడిగా మారతాడు. ఈ సహోదరుడిగా మార్చాల్సిన స్థితిలో ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే నీకు కానివాడిగా చేస్తా ఉన్నాడు. తననే కాదు, తనకింకా రేపో ఎల్లుండో దేవుడు అతనికి రక్షణ ఇవ్వబోతాడు. కానీ రక్షించబడ్డ నీవు నీ రక్షణ కోల్పోతున్నావు. జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? నీకు కీడు చేసిన సహోదరుడు ఈ రోజు కాకపోతే మరొక రోజు క్షమించబడతాడు దేవుని చేత. కానీ నువ్వు ప్రతి కీడు చేసిన నీవు నీ రక్షణ కోల్పోతావు, ఆయన యొక్క మార్గం నుంచి తొలగిపోతావు. నువ్వు దేవుని కుమారుడిగా ఉండవలసిన వాడివి అపవాదికి కుమారుడిగా మార్చబడతావు. నువ్వు హెవెన్ అంటే పరలోకానికి అర్హుడిగా ఉన్న నీవు నరకపాత్రుడిగా మారుతావు. ఎంత చిన్న విషయంలో ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడండి. ఇది మనకు కనబడదండి, కనబడదు. తర్వాత ఏమంటున్నాడు? నిన్ను వలె నీ ప్రజల మీద కోపముంచక, నీ ప్రజల మీద కోపం ఉంచకూడదు. కోపము మొన్న మాట్లాడుకున్నాము. మొట్టమొదటిగా నరపుత్రుడు ప్రథమ ఫలము కేయన్. ఇరువురు భార్యాభర్తలకు మొట్టమొదటి ప్రథమ ఫలముగా పుట్టిన కేయన్ నరపుత్రుడు అతనే, మనుష్యుడు అతనే. అక్కడి నుంచే మనుష్యుడు అనేవాడు ప్రారంభింపబడ్డాడు. గర్భస్థ ఆ స్థితి నుంచి, తల్లి యొక్క గర్భం నుంచి ఉద్భవింపబడిన మొట్టమొదటి మనిషి మానవుడు, నరపుత్రుడు, మనుష్యుడు. అతనికే కోపము రప్పించింది. కోపము ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయాడు. నా సహోదరుడు కోపము ద్వారా సహోదరుని చంపడం ద్వారా దేవుని సన్నిధికి దూరమైపోయాడు. దేవుని ఇంటికి ప్రథమ ఫలముగా వెలుగొందవలసిన మొట్టమొదటి మానవ పుత్రుడైన కేయన్ తనకి ఇవ్వాల్సిన ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏంటి? అనాది ప్రణాళిక ఏంటి? అతన్ని ప్రప్రథముగా మానవ పుత్రుడిగా ఈ లోకానికి పంపించి అతని ద్వారా దేవుని మహిమకు కీర్తి కలగచేయాలి అనేది దేవుని అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని కూడా, అంటే దేవుని ప్రణాళికను కూడా కోపము ద్వారా, కోపము ఏలుబాటు చేయటము ద్వారా దేవుని ప్రణాళికను ఆటంకపరిచిన వ్యక్తిగా కేయన్ మిగిలిపోయాడు. ఈరోజు ఎంతమంది కేయన్లు మన మధ్య ఉన్నారు? మనకెంతో కోపం కదా. మరి కోపం వల్ల మనకు వచ్చే నష్టము కేయన్ మన ముందు పెట్టాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నిన్ను వలె, ఇది చాలా శ్రేష్టమైన మాట, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు నా కుమారుడా. ఈ మాటను బట్టి నేను క్రైస్తత్వాన్ని ఎరగక మునుపు, అంటే చిన్నతనం నుంచి క్రైస్తవుడినే కానీ వాక్యం మీద అవగాహన లేనప్పుడు నేను చాలా అవహేళనగా మాట్లాడేవాడిని మాట. కానీ ప్రభువులకు వచ్చిన తర్వాత ఈ మాటకున్న వాల్యూ నాకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి తన యొక్క నకశిక అంటే నడినెత్తి నుంచి కింద చిటికిన వేలు గోరు వరకు ఎంతో కేరింగ్గా చూసుకుంటాడు మనిషి. తను చాలా భద్రపరుచుకుంటాడు మనిషి. తన సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాడు మనిషి. తన అవయవాలను పోషించుకుంటాడు మనిషి. తన శరీర సౌష్ఠ్యాన్ని ఆదరించుకుంటాడు మనిషి. తను ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలుగంటాడు మనిషి. తన సౌష్ఠ్యాన్ని చూసి తన్ను తానే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటాడు, మెచ్చుకుంటాడు, తన్ను తానే మెచ్చుకుంటా ఉంటాడు. అబ్బా నువ్వు కాబట్టి
నీ శరీర సౌష్ఠ్యం ఎంత అందంగా ఉంది, నువ్వు ఎంత బలంగా ఉన్నావు అని తన్ను తాను ప్రేమించుకుంటూ ఉంటాడు. దేవుడికి ఆ విషయం తెలుసు, ఎందుకంటే ఆయన నిన్ను రూపించినవాడు. కాబట్టి ఆయన ఎంత చక్కని మాట చెప్పాడో చూడండి. నా కుమారుడా, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలా ప్రేమించు అన్న. నిజం చెప్పండి, పెళ్ళైన వారు నిజంగానే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ భార్యను ప్రేమించగలుగుతున్నావు? అసాధ్యం అండి, అసాధ్యం. మన భార్యనేగా, మన భార్య అయి ఉన్నప్పటికీ కూడా మన భార్యను కూడా మనం ప్రేమించలేం. ఇక భార్య గురించి, ఆ త్యాగం గురించి రేపు దినాన్ని ఎలాగ నేర్చుకుంటారు అనుకోండి. ఇక నేను దాని మీద విశ్లేషణకు వెళ్ళను. కానీ భార్యను కూడా మనం ప్రేమించలేం. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నంత అంత గొప్పగా, అటువంటిది పొరుగువారిని ఎలా ప్రేమించగలుగుతావు? అలా ప్రేమించలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చాలా ప్రమాదకరమైన సంగతి ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన దినముగా మీ డైరీస్లో కానీ మీ హృదయాల్లో కానీ రాసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో కాలం నుంచి వాక్యాలు వింటూ ఉన్నాం, మనం ఎంతో కాలం నుంచి ఎన్నో సంఘాలలో మనం మాట్లాడుతూ ఉన్నాం, ఎందరికో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. అయినప్పటికీ రెపెండెన్స్ అనేది ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. ఈరోజు ప్రభువు యోధాపత్రిక ద్వారా వాక్య ప్రత్యక్షత కలగజేస్తూ ఉన్నాడు. వాక్య ప్రత్యక్షతను మనకు కలగజేస్తూ ఉన్నాడు. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అంటూ చివరి స్టేట్మెంట్ ఎవరిదట? నేను యెహోవాను, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ చట్టాన్ని చేశారు, ఈ శాసనాన్ని చేశారు. ఈ శాసనాన్ని మీరితే, ఈ శాసనాన్ని అధిగమిస్తే పాపము ద్వారా వచ్చే జీతము మరణము. ఈ మరణము దేనికి? నిశ్చయముగా నరకమునకే. ఈ మరణము శాశ్వత మరణము. లోకములో ఉండే మరణము అశాశ్వతమైనది. ఇక్కడ నువ్వు మరణించావు అంటే పరదేశంలో నువ్వు కను తెరుస్తావు. ఈ మరణం వేరు. కానీ ఆజ్ఞ అతిక్రమణ ద్వారా పొందే మరణం వేరు. ఆజ్ఞ అతిక్రమణ ద్వారా పొందే మరణము అది శాశ్వతం. ఎందుకంటే మరణ పాత్రులంతా కూడా నరకాగ్నిలో ఉంటారు, నరకపాత్రులుగా మార్చబడతారు. ఇక మరణానికి ఇంకేం లేదు, ఇంకా అది కంప్లీట్గా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ మరలా డౌట్, నీ సహోదరుడు అంటే ఎవరు? నీ పొరుగువారు అంటే ఎవడు? అన్నదమ్ముల మధ్య, అక్కచెండ్రుల మధ్య, మరి కోడళ్ళ మధ్య, అత్తగారి మధ్య, ఇలాగ అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. వీటిని ఏమి తీసుకోవద్దు. ప్రభువులో మనం అందరము కూడా సహోదరులమే. ప్రభు దగ్గరికి ఆ వ్యత్యాసాలు వద్దు. కోడలు అత్తగారు రిలేషన్ వద్దు, కొడుకు తండ్రి రిలేషన్ లేదు, భార్య భర్తల రిలేషన్ కూడా లేదు. అక్కడ కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, దేవునికి ఇద్దరు పిల్లలే. అలా చూస్తే వాళ్ళిద్దరూ సహోదరులే. కాబట్టి ఎవరు నా సహోదరుని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సహోదరుడు ఎవరంటే నీ భార్య నీకు సహోదరి, నీ కొడుకే నీకు సహోదరుడు, నీ పొరుగువాడే నీకు సహోదరుడు. ఈ యొక్క సర్వ సంఘము, సమస్త లోకము నీ సహోదరులే. కాబట్టి ఈ సహోదరుల నుంచి నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు దేన్ని పోగొట్టుకుంటావో తెలుసా? నువ్వు దేన్ని పోగొట్టుకుంటావో తెలుసా? ఆ విషయం ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. అందుకని వాడేం చేస్తున్నాడు? చాలా సింప్లిఫైడ్. మనల్ని ఊరికే మనల్ని మాయ చేస్తా ఉన్నాడు. నా కోడల మీద నేను కోపగించాను, లేదా నా అత్తగారిని నేను తిట్టాను, లేకపోతే నా తల్లిని నేను ద్వేషించాను, లేదా నా తండ్రిని నేను ద్వేషించాను, లేదా నా బిడ్డని నేను ద్వేషించాను అనే ఒక విధానంలో మనం పోతూ ఉంటాం. నేను ఏమైనా క్షమించను,
నేనేమైనా వారిని క్షమించను, నేనేమైనా వారి కొరకు నేను ప్రార్థన చేయను, ఇక నా ప్రాణం పోయేంత వరకు కూడా వారితో నేను మాట్లాడను. ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రతిజ్ఞలు, లేకపోతే ఇటువంటి స్టాండ్ తీసుకుని మనం బ్రతుకుతున్నాము అంటే అది నీలో ఎవరి ద్వారా కార్యసిద్ధి జరుగుతుందన్నది మనముగానే మరి దాన్ని వివేచించుకునే ఆత్మ మనకు కావాలి. ఈ పని చేస్తున్నాము, ఈ పని ఎవరి ద్వారా ప్రేరేపింపబడి చేస్తున్నాము, ఈ మాట మాట్లాడుతున్నాము, ఎవరి ద్వారా ప్రేరేపింపబడి మనం ఈ మాట మాట్లాడుతున్నాము అనేదాన్ని వివేచించి మాట్లాడాలి. అందుకే వినుటకు వేగురుపడమన్నాడు, మాట్లాడడానికి నిదానించమన్నాడు. ఎందుకంటే మాట్లాడే మాటలో ద్వాసం ఉండక మానదు. ఈ దోషభరితమైన మాటల ద్వారా, అంటే వ్యర్థమైన మాటల ద్వారా మనకు వచ్చే నష్టం ఏంటి అంటే, ఒక తీర్పు దినాన్ని మన నోటు నుంచి పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క ఒప్పగించవలసిన పరిస్థితి మనకుంది. అది తేటగా యేసుక్రీస్తు ప్రభువారే శరీరాన్ని ధరించి లోకములో 3.5 సంవత్సరాలు, అంటే 33.5 సంవత్సరాలు అనుకోండి, కానీ 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం. ఆ సేవా జీవితంలో క్లియర్గా చెప్పారు, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని చెప్పాడు. మీకు పాపక్షమాపణ కుమారుని ద్వేషించినా ఉంది, కానీ ఆత్మను ద్వేషిస్తే మీకు పాపక్షమాపణ లేదని చెప్పాడు. మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినాన్ని లెక్క ఒప్పగించవలసి ఉన్నదని మాట్లాడారు. ఇవన్నీ వాక్యమైన దేవుడు తేటగా మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క అపవాదం ఏం చేస్తుందంటే, అపవాదిక తంత్రం ఏంటి అంటే, ఎక్కడైతే ఆజ్ఞ అతిక్రమణం దాన్ని మనల్ని చేపిస్తుంది అంతే. మనకు మరలా ఆది తల్లైన అవ్వే మనకు మాదిరి. ఆమెను మనం ధ్యానించాలి. ఆమె ఏం చేసింది? ఆమె ఈ లోకానికి పాపాన్ని ఎలా తీసుకొచ్చింది అంటే, చాలాసార్లు అక్కడ చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా మాట్లాడినా అక్కడున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుడు చేయొద్దన్న పనిని చేయడము ద్వారా, అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది అంతే. తినొద్దన్నారు ఆయన, దాన్ని తినొద్దన్నారు ఆయన. తినకుండా ఉంటే సరిపోను. ఎప్పుడైతే తినవద్దు అని చెప్పి తిన్నదో, ఆయన ఎవరు సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆజ్ఞను, చట్టాన్ని మీరారు తల్లి. ఆ మీరిన వెంటనే మరి ప్రభు సన్నిధిని కోల్పోయారు. ఆ విషయం అపవాదికి తెలుసు. అపవాదికి దేవుణ్ణి ఏ రీతిగా, దేవుని నుంచి మనకు, మన నుంచి దేవునికి ఏ రీతిగా ఆ యొక్క కనెక్షన్, అన్యోన్యత, సహవాసాన్ని పాడు చేయాలో వాడికి తెలుసు. పెద్దవి కాదండి. చాలాసార్లు చాలా కుటుంబాలకు వెళ్తాం, వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ మీలో ఉన్న అవిధేయత తీసివేయండి, మీలో ఉన్న పాపాన్ని ఒప్పుకోండి, మీలో ఉన్న అభద్రత భావాన్ని తీసేయండి అని అన్నాం అనుకోండి, పాపం వాళ్ళ మొఖాలు చిన్నపోతూ ఉంటాయి, వారి కోపం వస్తూ ఉంటుంది. ఏంటి మా కుటుంబానికి వచ్చి మా కుర్చీలో కూర్చుని మా ముందు కూర్చుని మమ్మల్ని ఈ రీతిగా ద్వేషిస్తున్నాడు ఏంటి అనుకుంటారు. దాని అర్థం అది కాదు. దేవుడు చేయమన్న పని చేయట్లేదు, అది పాపము. దేవుడు చేయొద్దన్న పనిని చేస్తున్నారు, అది పాపము. దానిని నిశ్చయముగా ఆ వాక్యపని అర్థం దగ్గరికి వస్తే తప్ప అర్థం కాదు. అందుకని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇది ప్రాముఖ్యమైన మాట. మన బిడ్డలందరూ కూడా క్రైస్తవులే. మన సహవాసం అంతా కూడా క్రైస్తవులతోనే. క్రైస్తవేతరులతో మేము ఇప్పుడు పెద్దగా సువార్త చేసింది ఏం లేదండి. ఎందుకంటే మాకు ఈ తాత్పర్యం అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దుఃఖం మాకు అర్థమైంది.
బయట ఉన్నవారు ఎలాగా ఉంటారు, వారికి ఏదో రోజు రక్షణ సువార్త అందుతుందండి. కానీ రాజ్యంలో ఉన్న మనము అపవాది యొక్క తంత్రాలకు లోబడిపోతున్నాం. లోబడిపోయి ఏం చేస్తున్నామంటే సంఘములో ఉన్నామనుకుంటూ, సంఘములోనే బ్రతుకుతున్నాం అనుకుంటూ, మనము లోకాన్ని స్నేహిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాం. ఇది మాకు చాలా నొప్పి వస్తుంది, చాలా వేదన కలుగుతుందండి. ఎందుకంటే దేవుడు రోధిస్తున్నాడండి. దేవుడు హృదయం వేదనతో ఉందండి, మహా విలాపంతో ఉందండి, మహా రోదనతో ఉంది, మహా కన్నీటితో ఉంది. ఎందుకో తెలుసా? తన కుమారుడి యొక్క రక్షణ యజ్ఞము నిరార్థకమైపోతుంది కుమారుల మధ్య. ఆయన చేసిన యజ్ఞము నిరార్థకమైపోతా ఉంది. రక్షణ పొందిన ఉన్న కొత్తల్లో ఉన్న ఉత్సాహం మనకి ఈరోజు ఉందంటారా? ఆలోచన చేయండి. మీ తొలి దినాలు గుర్తు చేసుకోండి. రక్షణ పొందిన కొత్తల్లో మీకున్న డెడికేషన్, మీకున్న భక్తి, మీకున్న ప్రార్థనా జీవితం, మీకున్న ఆ వాక్యంతో ఉన్న స్నేహము ఈరోజు ఉండదు. ఎందుకో తెలుసా? అలసత్వము. దేవుని పట్ల నెమ్మదిగా అపవాది ఏం చేస్తాడంటే లోకం వైపు నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రముఖమైన మాట చెప్తున్నాడు. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అబద్ధికుడు అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు. ఇక జనకుడితో మనల్ని కలిపేస్తున్నాడు దేవుడు. ఆ విషయం అపవాదికి తెలిసి వాడు ఏం చేస్తాడంటే మనల్ని మాయ చేస్తా ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా ఇంకొక మాటను కూడా దేవుడు తెలియపరిచారు. తాను, చాలా ప్రాముఖ్యమైన మాట అండి ఇది, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు, లేదా ఎట్లా ప్రేమించగలడు? ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే దేవుణ్ణి చూడాలి అంటే, దేవుణ్ణి ప్రేమించాలి అంటే, దేవునితో సాంగత్యం కావాలి అంటే, దేవునితో మనం మమేకమై ఉండాలి అనుకుంటే మొదటగా నా కుమారుడా నీ సహోదరుని ప్రేమించడం ప్రారంభించు. అందుకే ప్రభువారు మత్తయి సువార్తలో మాట అన్నారు, నీ సహోదరును అంటే నీకు కాదు, నీ సహోదరునికి నీ మీద ఏదైనా కోపము కానీ ద్వేషము కానీ ఏదైనా, మనకు కాదండి, మన సహోదరునికి ఏదైనా ఉంటే మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పలానా వ్యక్తి నా మీద కోపంగా ఉన్నాడని మీకు అర్థమైతే అర్పణ అక్కడ వదిలేయమన్నాడు ప్రభు. నీకు కోపం ఉంటే కాదు, నీ మీద నీ సహోదరుని కోపం ఉంటే వెంటనే అర్పణ అక్కడ వదిలి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నా మీద నీకు ఉన్న కోపాన్ని క్షమించగలవా నా కుమారుడా అని చెప్పి తనతో సమాధానపడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించమన్నాడు. అంటే ఎంత కఠినంగా ఉందో ఒకసారి చూడండి. మరి ఎలా చేసేస్తున్నాం మనం భక్తి? ఇప్పుడు మీరందరిని అడిగితే నాతో సహా, నేను కూడా ప్రత్యేకమేం కాదు, నాతో సహా మనం అందరం అడిగితే మనం అందరం నిత్యత్వానికి వారసులమని, ఇప్పుడే దేవుడు మధ్యాకాశానికి వస్తే మనం అందరము రూపాంతరం చెంది వెళ్ళిపోతామని, మన కొరకు పరలోకంలో బెర్తలు ఉన్నాయని, మన కొరకు ఒక గ్రహం అంతా ఒక కుటుంబానికి ఇచ్చేస్తాడని, మనం అందరం అక్కడ పిల్లలతో పాపలతో చాలా ఆహ్లాదకరంగా జీవిస్తామని, ఇటువంటి కల్పనా కథలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. అటువంటి కల్పనా కథలు చెప్తున్న సంఘాలు లక్షలాది మందిగా వర్ధిల్లుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంత కఠినంగా ఉందటి బోధ.
ఇక్కడ ఇంత కఠినంగా ఉందేంటి? సహోదరుడు అనే మాట దగ్గర ఇంత కఠినంగా ఉందేంటి? దేవునిని ప్రేమించాలి అంటే కనబడే నీ సహోదరుని ప్రేమించాలి. చెప్పండి, మీ అందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని నిజమే చెప్పండి, నిజమే పలకండి. దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. సహోదరుని ప్రేమించేవారుగా ఉన్నారా? ఎవరు సహోదరుడు? నీ కొడుకే నీకు సహోదరుడు అండి. మళ్ళీ దీన్ని ఎన్నిసార్లు అయినా చెప్తాను. నీ కూతురే, నీ భార్య నీకు సహోదరి, నీ తండ్రి నీకు సహోదరుడు. ఎవరో అనుకోకూడదు, సహోదరు అంటే గర్భవాసాన్ని పుట్టినవాడే కాదు. కాబట్టి ఎవరితో మీకు వాద్యం లేదు, ఎవరిని మీరు ద్వేషించట్లేదు, ఎవరిని మీరు పొద్దున్నైతే దూషించట్లేదు. మరి ఇలా ఉన్నప్పుడు ఇక కనబడని దేవుణ్ణి మీరు ఎలాగా సంతోషపెడతారు? కనబడిన దేవుణ్ణి మీరు ఎలా ప్రేమిస్తారు? ఎంత కఠినంగా ఉంది క్రైస్తత్వం. అంటే భక్తి జీవితం ఎంత కష్టమా? ఎస్, అందుకే కదా ఈ కడవరి దినాల్లో, అంతిమ దినాల్లో దేవుడు యోధాపత్రిక ద్వారా నన్ను దర్శించి, నా సాక్ష్యం వేరండి. నేను చిన్నతనం నుంచి కూడా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా, నాకు బైబిల్ పఠనం అనగా, బైబిల్ బోధించడం అనగా, బైబిల్ని ధ్యానించడం అనగా, అనేకులకు బోధించడం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఉంది నాకు ఇది. నాకు తెలిసి ఒక 6వ సంవత్సరం నుంచి కూడా నాకు ఒకవేళ ఊహ తెలిస్తే, లేదా 10వ సంవత్సరం నుంచే నాకు అలా ఉంది. నాకు ఎప్పటి నుంచో నాకు తృష్ణ, నాకు ఆశ. రకరకాల మలుపుల జీవితం, రకరకాల మలుపుల జీవితం. అయితే దేవుడు 25 వచనాలు కలిగిన ప్రముఖమైన, అంటే లోకంలో అల్పమైనదట, సామాన్య పత్రిక. యోధాపత్రికడు ఏమంటారండి? సామాన్య పత్రిక. సామాన్య పత్రిక అనే ఒక పత్రికను నా ముందుకు తీసుకొచ్చి దేవుడు దాని ద్వారా నన్ను దర్శించి ఈరోజు సంఘమును ఉన్న కుటుంబాలను, సంఘం అంటే ఎవరండి? మనమే. సరి చేయడానికి నాకు ఇచ్చిన గొప్ప జ్ఞానం. అది నా బలం కాదు కానీ, నా శక్తి కాదు కానీ, దేవుడు నాకు అనుగ్రహించిన ఒక గొప్ప వరము. నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నాకు, నేను ఏ యూనివర్సిటీకో, ఏ బైబిల్ కాలేజీకో, ఎక్కడికో వెళ్ళి నేర్చుకున్నది కాదు. కేవలము చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటి జీవితాలను జీవిస్తున్న నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నన్ను నడిపించుకుని ఈరోజు అనేకులకు ఇది చాలా ప్రాముఖ్యమైనది, నా కుమారుడు గుర్తించాడు నాయకు అని ఎంతగా మదన పడతా ఉంటాడు యోధాపత్రిక కొరకు. దీన్ని అనేకులకు అందించాలని అతను అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. అతను శ్రమ చూసినప్పుడు నేను ఆనందిస్తాను. ఎందుకంటే అతని బలం కాదు, అతని శక్తి కాదు, కానీ ఆత్మ ప్రేరణ. దేవుడు అతన్ని దర్శించాడు. ఆత్మదేవుడు తనలో ఉండి రగిలింపబడుతున్నాడు. కాబట్టి ఇర్మియా వలె మాట్లాడుతున్నాడు అతను. నేను ప్రకటింపకుండా ఉండలేను, అది నాలో దహించి వేస్తుంది, నా ఎముకలను నన్నును దహించి వేస్తుంది. నేను మానక ఇదిగో నిశ్చయంగానే పడదు. ఎందుకని? ఇర్మియా కోసం ప్రజలందరూ కూడా ఎప్పుడు చూసినా శాపాలే మాట్లాడతాడు, ఎప్పుడు చూసినా నిందలే మాట్లాడతాడని చెప్పి ఇర్మియాను అందరూ కూడా నిందించేవారు. ఎప్పుడు చూసినా శ్రమే అతనికి, ఎప్పుడు చూసినా కష్టమే అతనికి. సమాజం ఎప్పుడు కూడా అతన్ని మెచ్చుకోలేదు. ప్రతిరోజు నిందలు పడతా ఉండేవాడు, ప్రతి క్షణము నిందలు పడతా ఉండేవాడు. అందుకని ఆయన ఇంకా బాధపడలేక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు ప్రభువా, నీ మాటలు చెప్పడం ద్వారా నేను ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి ఇక నీ మాట నేను పలకను, నీ గురించి నేను ఎక్కడా చెప్పను, నీ ప్రవచనం ఏది నేను ఎత్తి మాట్లాడను అని అనుకున్నట్ట. కానీ ఆ వాక్యం అనే ఆ యొక్క జ్వాల అతన్ని దహించి వేస్తుందట. వెంటనే ఆయన అంటున్నాడు, నేను చెప్పక మానలేను. అటువంటి మంచి హృదయాన్ని దేవుడ కుమారుడికి అనుగ్రహించాడు. అతని తాపత్రయం చూస్తాను, అతని యొక్క తీక్షణగా, అతని యొక్క కష్టాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి
వాక్యంలో చెప్పవలసి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా ఎంతమంది దినాలలో సమకూర్చబడ్డారు, ప్రత్యేకింపబడ్డారు. మనం అందరం అనుకుంటాం కదా, నేను వారానికి చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను, దేవునితో ఉన్నాను, మరి నాకు నిత్యత్వం ఎందుకు ఉండదు? ఇగో ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఇగో ఇందుకే ఉండదు. ఎందుకు ఉండదట? తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు. ఇది ఎవరి మాట? యాకోబు దేవుని యొక్క చట్టము. ఈ చట్టాన్ని మీరితే ఎక్కడది పరలోకం? ఈ చట్టాన్ని మీరితే ఏది నిత్యత్వం? దేవుడు అబద్ధికుడు. ఆయన యొక్క మాట శాసనము కదా, ఆయనే మాట్లాడుతున్నాడు కదా. 21లో ఉంది, దేవునిని ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమించవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. బా, ఎంత గొప్పగా కంక్లూజన్ ఇచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి ద్వారా పొంది ఉన్నామట? ఆయన ద్వారా. ఎక్కడ? లేవియకాండంలో చదువుకున్నాం మనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను, నేను యెహోవాను. సృష్టికర్త అయిన దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు, ఇది ఇశ్రాయేలులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఈ చట్టాన్ని మీరు ఈరోజు సంఘము గెంతులు వేసుకుంటూ తిరుగుతుందండి. నేను బాగా ధైర్యంగా చెప్పగలను ఈ మాట. ఈ యొక్క ఆజ్ఞను విస్మరించి, ఆజ్ఞను అతిక్రమించి ఆనందంతో బ్రతుకుతుంది సంఘం. సంఘాల మధ్య ఐక్యత లేదు, సహవాసాల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఎలా వెళ్ళిపోతాం పరలోకం? చెప్పండి. ప్రభు అన్నాడు, మరలా నేను వచ్చేసరికి ఒక్క విశ్వాసినైనా, అబ్బా, వెళ్ళేటప్పుడేమో శిష్యులు అని చెప్పాడు. మీరందరూ శిష్యులు, నా అధికారాన్ని పరలోకమందును భూలోకమందును ఉన్న యావత్ అధికారాన్ని మీకు నేను అనుగ్రహించేస్తాను, మీరు శిష్యులుగా మలచండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి గొప్ప సాల్వేషన్, గొప్ప ఆజ్ఞ, గొప్ప అమెండ్మెంట్, గొప్ప రాజముద్ర. ఏమండి? ఎంప్లాయ్మెంట్ అండి అది. లోకంలో ఉన్న ప్రతి వాడికి అది ఎంప్లాయ్మెంట్. అదేంటనుకుంటున్నారు? సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క రాజముద్ర. నువ్వు సర్వలోకానికి నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించే ఒక ఉద్యోగం అది. నువ్వు తీసుకుంటే అది ఒక రాజముద్ర. నీకెవడో ఎంప్లాయ్మెంట్ ఎవడో నీకు ఇవ్వాల్సిన లేదు. ఎవడో ఫ్యాక్టరీ ముందు, ఎవడో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ముందు నువ్వు నిల్చుని చేతులు కట్టుకుని ఆడి ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడి ఆయన గెలిచి ఉద్యోగం సంపాదించుకోవసరం లేదు. యవ్వన కాలంలో ఉన్న ప్రతి కుమారుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కడు దేవుని కింద పనిచేస్తాడు. దేవుని కింద పనిచేస్తాడు నా కుమారుడు, నా కుమారుడు. నువ్వు ఎవరి కింద పనిచేస్తావు? అందుకే ప్రభు అన్నాడు, అంత చక్కగా అమెండ్మెంట్ ఇచ్చి పంపించిన ఆయన అటువంటి రాజముద్ర వేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆ దేవుడే లోకాసువార్తలో మాట్లాడాడు, నేను మరలా వచ్చేసరికి ఒక్క విశ్వాసనైనా కనుగొందునా అంటాడు. నాకు చాలా నొప్పి వస్తుంది. ఎందుకు ప్రభువా అని అనుకుంటే, ఇదిగో ఈ మాటల ద్వారా ప్రత్యక్షత, రుజువు. ప్రేమించవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. మనము ఆయన వలన, నీవు నేను కదా, మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఏం పొంది ఉన్నాము? ఆజ్ఞ. అన్నయ్య అంటాడు, నా జీవితంలో నా తమ్ముడిని క్షమించనంటాడు. తమ్ముడు అంటాడు, నేను బ్రతుకున్నంత కాలంలో మా అన్నయ్యని క్షమించనండి, ఆ కాకి ఇంటి మీద కాలటానికి వీలు కదా అంటాడు. ఏమండి?
వీడి కోడి అటువైపుకి వెళ్ళకూడదు, ఆడు కోడి ఇటువైపుకి రాకూడదు. వీడి పిల్లలు ఆ యొక్క గార్డెన్లోకి వెళ్ళకూడదు, ఆ బిడ్డలు ఈ గార్డెన్లోకి రాకూడదు. మరలా వీడు క్రైస్తవుడే, వాడు క్రైస్తవుడే. వీడు సంఘానికి నెలకు 10,000 ఇస్తే వాడు 11,000 ఇస్తాడు. ఆడు ఒక మీటింగ్ పెట్టిస్తే వీడు 2 మీటింగ్లు పెట్టిస్తాడు. ఏమంటే చర్చెస్లో వీళ్ళ పేర్లే కనబడుతుంటాయి. ఫ్యాన్ల మీద వీళ్ళ పేర్లే, ఏసీ మీద వీడి పేరే, ఏమంటే సిలువు మీద వీడి పేరే. అయ్యో అన్యాయం. బలిపీఠం మీద వీడి పేరే. కట్టించిన వారు వీళ్ళు అనుకుంటున్నారు దీని ద్వారా నేను పరలోకాన్ని సాధిస్తానని. ఇవన్నీ కూడా ప్రజల మెప్పు కొరకే. ఇవన్నీ కూడా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీకు నువ్వు తృప్తి పడడానికి. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు చేయాల్సింది 2 పనులు. మొదటిది ఏంటంటే నీ బ్రతుకు దినములని ఏమంటాడట, ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడతాడు. దాన్ని కూడా ఒకసారి నేనే చదువుతాను. ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఏమంటారంటే 30వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మరియు నీవు బ్రతుకుటకై, ఇది కూడా చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. చదువుకుని వెళ్ళిపోతే ఇది అర్థం కాదండి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయము అంటున్నాడు. హృదయాలకు కూడా సున్నతి కావాలంటున్నాడు. మారు మనసు అండి. సున్నతి అంటే ఏదో మనకు తెలిసిన సున్నతనే, దానికోసం మాట్లాడకండి. హృదయాలు సున్నతి కావాలి అంటే రెపెండెన్స్ కావాలి. ఎందుకు? నువ్వు బ్రతుకు నిమిత్తము. నువ్వు బ్రతకాలనుకుంటున్నావా పూర్ణ హృదయముతో? ఎక్కడ? ఈ లోకంలో కాదు. ఈ లోకంలో నువ్వు ప్రభు లేకుండా బ్రతుకుతావు. ఈ సత్యాన్ని గమనించు. ఈ లోకంలో దేవుణ్ణి అంగీకరించకుండా బ్రతుకుతావు. ఈ సత్యాన్ని గ్రహించు. ఎక్కడ బ్రతుకు కోసం మాట్లాడుతున్నాడు? దేవుని యొద్ద బ్రతుకు నిమిత్తము, దేవునితో బ్రతుకు నిమిత్తము, దేవుని యొక్క పరలోకములో నిత్యత్వంలో నువ్వు ఉండు నిమిత్తము నువ్వేం చేయాలట? నీ హృదయానికి సున్నతి కావాలి. నీ బిడ్డల యొక్క హృదయానికి సున్నతి కావాలి. కుమారుడా, చర్చికి వెళ్తున్నాను, నాకు దేవుడు తెలుసు, నేను చాలా పెద్ద అయ్యగారి దగ్గర 1,00,000 మంది ఉన్న సంఘంలో ఉన్నాను, మా అయ్యగారు విమానాల్లో తిరుగుతారండి, అటువంటి సంఘాల్లోనే ఉన్నానండి. ఇవేమీ పంచావు నా కుమారుడా, ఇవేమీ పంచావు. నీకు వ్యక్తిగతంగా నాకు మోడీ తెలుసండి, నాకు మోడీ తెలుసు, మోడీకి నాకు నచ్చి ఓటేశాను. అయితే ఉపయోగం ఏంటి? మోడీ గారికి నేను తెలియాలి. అలా ప్రభు నాకు తెలుసండి అంటే కాదు. మరి ప్రభువుకు నువ్వు తెలియాలి. ఈరోజు ఎంతమంది? 145 కోట్ల మంది ఎంతమంది అనుకుంటా కదా. ఎంతమందికి మోడీ తెలుసు. దానివల్ల ఉపయోగమే ఉంది చెప్పండి? కానీ మోడీకి మనం తెలియాలి. అలాగే ప్రభు మనందరికీ తెలుసు. అది గొప్ప విషయం కాదు. ప్రభుకు నీకు తెలుసు. నువ్వు ప్రభుకు తెలుసా? ప్రభుకు నువ్వు తెలుసా? ప్రభుకు తెలిసినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? అందుకే అన్నాడు. మరియు 36 ఇంటి దగ్గరైనా సరే జాగ్రత్తగా ధ్యానించండి. మరియు నీవు బ్రతుకుటకై, ఇది భూమి మీద బ్రతుకు అనుకుంటారు మీరు, కానే కాదు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు. అప్పుడు ఎలా ప్రేమించాలి ప్రభువా? ఎలా ప్రేమించాలి ప్రభువా అంటే అప్పుడు చెప్తున్నాడు మరలా, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సూటిగా నన్నును మిమ్మును కూడా దర్శించాడు.
లోకపు రిలేషన్ల గురించి మాట్లాడుకోవద్దు. అత్త కోడలు, తల్లి పిల్ల, తండ్రి కూతురు, కొడుకు తల్లి, ఇటువంటి మాటలు వద్దు. మనమందరము ప్రభు యొద్ద సహోదరులము. ఎవరితో అయినా మనకు ద్వేషం ఉంటే, ఎవరి మీదైనా మనకు సమాధానం లేకపోతే, సమాధానకర్త అయిన దేవుడు ఈ రాత్రి మనల్ని దర్శించాడు. నిత్యముగా వారితో మనము సమాధాన పడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు మీరు నాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని సంధించారు. మీ అగ్ని వంటి మాటలతో మా హృదయాన్ని నింపారు. మా హృదయాన్ని విశాలపరిచి మీ యొక్క మాటలను ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని ప్రభువా మా హృదయంలో ముద్రించినందుకే మీకు వందనాలు. మీ వాక్యము మాలో ఉంటే మా సర్వ శరీరమునకు ఆరోగ్యము. మీ వాక్యము మాలో ఉంటే మా కడుపు నుంచి జీవజల ధారలు ఉద్భవింపబడతాయి. అటు రీతిగా ప్రభువా మేము వెలుగొందే గొప్ప యోగ్యత మాకు అనుగ్రహించి, మా ద్వారా, మా సహవాసం ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా బిడ్డల ద్వారా ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందుకుని మీ దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.